భూమిలేని నిరుపేదలకు భూదాన భూములను పంపిణీ చేయాలని అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షులు వెదిరే అరవింద్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భూదాన ఉద్యమం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని పోచంపల్లిలో భూదాన ఉద్యమం ప్రారంభించారని తెలిపారు. సామాజిక కార్యకర్త వెదిరే రామచంద్రారెడ్డి తన 1000 ఎకరాల భూమిని దానం చేశారని గుర్తు చేశారు. కొందరు అక్రమార్కులు వెదిరే కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి భూదాన భూములను అమ్ముకుంటున్నట్లుగా తమకు దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూదాన భూములను రక్షించి బోర్డును ఏర్పాటు చేయాలన్నారు అరవింద్ రెడ్డి. 18th April 1951లో వినోబాబాయ్ గారు వచ్చినప్పుడు మా తాత వారికి ఫస్ట్ 100 ఎకరాలతో స్టార్ట్ చేసినారు. అది వారికి ఇన్స్పైర్ అయ్యి వారు భూదాన గేమ్ స్టార్ట్ చేసినారు. మా తాత గారు ఇచ్చిన దానంతో వారికి ఇన్స్పిరేషన్, అది ఇనిషియేషన్ అయింది. అలాగే నెహ్రూ గారు వచ్చినప్పుడు, మరి జయప్రకాష్ నారాయణ గారు వచ్చినప్పుడు, ఇక అలాగే ఇంకా కొంతమంది పెద్దలు శ్రీమన్నారాయణ గారు అట్లా వచ్చినప్పుడు అలా ఇస్తూ సుమారు 1000 ఎకరాలు దానం ఇచ్చారు. ఇది అకౌంట్ ఉన్నది, ఏది విత్ భూదాన్ బోర్డ్ అకౌంట్ లో, అంటే అది వారదాలో ఉన్నది. అకౌంట్ లేకుండా ఎవరైతే మా భూములలో కబ్జా